హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇప్పుడైతే నేను డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ ఒక అప్డేట్ అయితే తెచ్చేసానండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేవి రెడీ ఉన్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేదు. సో వీడియోలో కంప్లీట్గా వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకు వచ్చేసి ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి 700 డబుల్ బెడ్రూమ్ అనేవి రెడీ ఉన్న తర్వాత కూడా ఇవి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలేదండి. ఇది వచ్చేసి మనకి ప్రీవియస్గా బీఆర్ఎస్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయలేదు. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం అండి. సో ఓన్ హౌస్ లేని వాళ్ళు రెంట్ అనేది కట్టుకోలేక గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కట్టిన తర్వాత కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం లేదు అనేసి ఒక రిక్వెస్ట్ అనేది పెడుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి మెదక్ జిల్లాలో ప్రజలు వచ్చేసి రోడ్ ఎక్కేసి అంటే ధర్నా అనేది చేస్తున్నారు. ఇల్లు అనేది కట్టిన తర్వాత కూడా మాకు ఇల్లు అనేది ఇవ్వలేదు అనేసి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వాలి అనేసి రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఇల్లులు అనేవి రెడీ ఉన్న తర్వాత కూడా ఇవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో అన్న వీళ్ళకి ఇల్లు అనేది అందించాలనేసి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మనకి మెదక్ జిల్లాలో వచ్చేసి టోటల్గా 4776 ఇల్లులు అయితే మంజూరు అయ్యాయి. సో ఇందులో వచ్చేసి మనకి 3000 ఇల్లులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవన్నీ మనకి కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయలేదండి. ఇంకా మనకు వచ్చేసి మెదక్ పట్టణంలో వచ్చేసి టోటల్గా వచ్చేసి 2300 ఇల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో కొన్ని ఆ పర్టికులర్ ఏరియాలో వచ్చేసి ఇల్లు అనేవి పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఇల్లులు అనేవి రెడీ ఉన్న తర్వాత కూడా గవర్నమెంట్ అనేది ఇల్లులు ఇవ్వట్లేరు అనేసి ధర్నా అనేది చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడైతే మనకి ఇల్లులు అంటే పెండింగ్ ఉన్న గవర్నమెంట్ అట్లీస్ట్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది. అక్కడ ఆల్రెడీ కట్టిన ఇల్లులు కూడా ఇవ్వట్లేరు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఎవరైతే ఎల్2 బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకు అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో ఇంకా చూడాలి గవర్నమెంట్ అనేది ఏ డెసిషన్ అనేది తీసుకుంటుందో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.